నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. నేటి నుంచి రామ్లల్లాను భక్తులు దర్శించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో అంగన్వాడీల చర్చలు ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అంగన్వాడీలు నేటి నుంచి విధుల్లోకి చేరుతున్నట్లు కథనాన్నిచ్చారు. అంగన్వాడీలు సీఎం జగన్ చెప్పింది చేసినట్లుగా చేస్తున్నాడని నేడు 6,394 కోట్ల వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ 4వ విడత పంపిణీ చేస్తున్నారు. చీరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో మంచి ఆదరణ కనిపించింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవల్లో భారీ వృద్ధి. గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 9,12,000 మందికి, అలాగే 12,06,000 చికిత్సలు చేశారు. ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ మళ్లీ అడ్డం తిరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఏపీలో మొత్తం ఓటర్లు 4,08,00,000 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 2,01,00,000 మంది కాక మహిళలు 2,07,00,000 మంది. సాక్షి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డి నియమితులయ్యే అవకాశం ఉందంటూ కథనాన్ని ఇచ్చారు. మెట్రో ఫేజ్ 2 రూట్ మ్యాప్ ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం 2వ దశలో 70 కిలోమీటర్ల మేర కొత్త మార్గం వేయనున్నారు. హైదరాబాద్ నగరానికి నీటి ముప్పు పొంచి ఉన్నట్లు నాగార్జున సాగర్ జలాశయంలో తగ్గుతున్న నీటి మట్టంపై స్టోరీ ఇచ్చారు. శ్రీశైలం, సాగర్ డ్యాంలను అప్పగించేది లేదని, ఆ ప్రాజెక్టులపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయనున్నది. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. ధరణి రోడ్ మ్యాప్ కోసం కలెక్టర్లతో కమిటీ భేటీ అయింది. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించక ముందే కాంగ్రెస్ వాళ్ళు ఉలిక్కి పడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈనాడు తెలంగాణ సాకారమయ్యాడు సాకేతరాముడు అంటూ స్టోరీ ఇచ్చారు. రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో ఏర్పాటవుతోంది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లి భట్టి విక్రమార్క చెప్పారు. లోక్సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. బీఆర్ఎస్ను ముక్కలు చేయడం ఎవరి తరం కాదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్. ₹1 వేతనం పెంచకుండానే ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెకు ముగింపు పలికిందంటూ ఈ పత్రిక ఒక ఏడుపుగొట్టు స్టోరీనిచ్చింది. అంగన్వాడీలపై ప్రభుత్వం అమానుషం అంటూ మరొక ఏడుపుగొట్టు వార్తనిచ్చారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీని బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. కొల్లేరును కొల్లగొడుతున్నారంటూ ఓ వ్యతిరేక వార్తను ప్రచురించారు. చీరాలలో గడియారం స్తంభం కూడల్లో దుకాణాలకు అడ్డుగా అధికార పార్టీ ఫ్లెక్సీలతో నింపేసిందంటూ మరొక చండాలపు వార్తను రాశారు. ఎర్రచందనం దొంగలు విక్రయించి ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందంటూ ఏదో కొత్తగా జరుగుతున్నట్లుగా గతంలో చంద్రబాబు టైంలో అమ్మినప్పుడు వీరికి ఆనందంగా ఉంది. ప్రభుత్వ శాఖల్లో అర్హత కలిగిన ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ చర్యలంటూ మరో స్టోరీ, అవి నెత్తనగా నడుస్తున్నాయంటూ స్టోరీ ఇచ్చారు. ఓటర్ల తుది జాబితాలో అభ్యంతరాల పరిష్కారానికి సచివాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. నమస్తే తెలంగాణ. 6 గ్యారంటీలతో పాటు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఇప్పుడు డైలమాలో పడింది. ఫిబ్రవరిలో రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల క్యూలు కట్టక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు అంటూ స్టోరీ ఇచ్చారు. ఆంధ్రప్రభ. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అత్యంత భారీ స్కామ్ జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. వెలుగు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భద్రత కల్పించడంలో అస్సాం ప్రభుత్వం విఫలమైందని, బీజేపీ కార్యకర్తలు గోండాల వలె ప్రవర్తిస్తున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆరోపించారు. ధరణి పోర్టల్లోని ఏ ఒక్క తప్పును వదిలిపెట్టేది లేదని కమిటీ ప్రకటించింది. బడ్జెట్లో ఆర్టీసీకి 4,000 కోట్ల రూపాయలు కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వార్త. కొత్తగా మరో 4 కారిడార్లతోటి హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణాన్ని చేపట్టాలని ప్రతిపాదించారు. 6 గ్యారంటీల ప్రజా బడ్జెట్ వేగంగా సాగుతున్న పద్దుల కూర్పు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైనాకు చెందిన ఓడా హిందూ మహాసముద్రంలో ప్రవేశించినట్లు స్టోరీ ఇచ్చారు. అది మాల్దీవు వైపు వెళ్తున్నట్టు గుర్తించారు. ఇండియన్ ఎక్స్ప్రెస్. అస్సాం బతద్రవ ఆలయంలోకి వెళ్లకుండా రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్ గాంధీ ధర్నాకు దిగారు. 40% గిరిజన పాఠశాలకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నట్లుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ స్టోరీ ఇచ్చింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా. వచ్చే నెలలో తెలంగాణ కేబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ మొగ్గు చూపుతున్నారు. అయోధ్యలో వేడుకను తమిళనాడు ప్రభుత్వం ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంపై సుప్రీంకోర్టు స్పందించింది. క్రానికల్. పార్లమెంట్ ఎన్నికల్లోపే మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు 2,500 రూపాయల చొప్పునిచ్చే పథకాన్ని అమలు చేయాలని రేవంత్ భావిస్తున్నట్లుగా మరో వార్తనిచ్చారు. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి రోజువారీ రాసే అబద్ధపు వార్తల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాడు అబద్ధం 1. అంగన్వాడీలపై మగ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారంటూ ఈనాడు తప్పుడు కథనాన్ని వండివార్చింది. చలో విజయవాడను భగ్నం చేసేందుకు దాష్టికం చేశారంటూ చండాలపు వార్తను రాసింది. అంగన్వాడీలపై రాక్షసకాండ అంటూ ఆంధ్రజ్యోతి కూడా అసత్య కథనాన్ని వండివార్చింది. ఎక్కడికెక్కడ అరెస్ట్ చేశారంటూ కథనాన్ని ప్రచురించారు. వాస్తవం ఏమిటంటే, డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేసిన అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబుదైతే, అంగన్వాడీలకు అండగా నిలిచి వారితో చివరి క్షణం వరకు సంప్రదింపులు జరుపుతూ సమ్మె విరంపజేస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగ ఏడుస్తున్నాయి. చంద్రబాబు హయాంలో అంగన్వాడీ వర్కర్లకు సగటున నెలకు చెల్లించింది 6,150 రూపాయలైతే, అదే అంగన్వాడీ వర్కర్లకు జగన్ ప్రభుత్వం 11,500 చెల్లిస్తోంది. అంగన్వాడీ హెల్పర్లకు చంద్రబాబు హయాంలో నెలకు సగటున 3,730 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం 7,000 ఇస్తోంది. అంగన్వాడీ వర్కర్లు సమ్మెను విరమించి విధుల్లో చేరుతుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి కడుపు మంటతో రగిలిపోతున్నాయి. ఈనాడు పత్రికలో ఎవరైనా చిన్న పొరపాటు చేసినా, ప్రశ్నించినా వారిని ఉద్యోగాల నుంచి తీసివేసేదాకా నిద్రపోని రామోజీ అంగన్వాడీల పట్ల కపట నాటకాన్ని, కపట ప్రేమను ప్రదర్శిస్తూ అబద్ధపు కథనాలు సృష్టిస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి కార్యాలయాల్లో అసలు ఉద్యోగ సంఘాలనే అనుమతించరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం సంఘాలను రెచ్చగొడుతున్నారు. ఇక ఆంధ్రజ్యోతి అబద్ధం. అర్హులకు అందని ఆసరా పథకం అంటూ ఆంధ్రజ్యోతి అసత్య కథనాన్ని ఇచ్చింది. ఏటా 25% సొమ్ము దుర్వినియోగం అంటూ విషపురాత రాసింది. రాష్ట్రంలో 30% మందికి ఆసరా దూరం అంటూ దౌర్భాగ్యపు కథనాన్ని వండివార్చింది. వాస్తవం చూస్తే చంద్రబాబు హయాంలో డ్వాక్రా మహిళలను నిండా ముంచిన ఘనత చంద్రబాబుది. ఆనాడు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ అప్పట్లో పొదుపు సంఘాల మహిళలను చంద్రబాబు మోసం చేస్తే ఒక్క మాట కూడా రాయని ఈ రెండు పత్రికలు, సీఎం జగన్ మాత్రం ఇప్పుడు ఇచ్చిన హామీని సంపూర్ణంగా అమలు చేస్తుంటే మాత్రం చెత్తాచెదారంతో వార్తలు రాస్తున్నారు. డ్వాక్రా మహిళల ఖాతాలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద జగన్ ప్రభుత్వం ఇంతవరకు 19,175 కోట్లు జమ చేయగా ఈరోజు 4వ విడతగా 6,394 కోట్లు జమ చేస్తుండటంతో దాన్ని డైవర్ట్ చేయడం కోసం చెత్త వార్తలు రాశారు. ఈనాడు అబద్ధం. కొల్లేరును వైఎస్ఆర్సీపీకి నేతలు కొల్లగొడుతున్నారంటూ మరొక అసత్యపు వార్తనిచ్చారు. ఇప్పటికే 18,000 ఎకరాల కబ్జా అంటూ కథనాన్ని ఇచ్చారు జగన్. ఇది వాస్తవం. ఈనాడు కొల్లేరులో ఎప్పటికప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. చంద్రబాబు హయాంలో అక్రమంగా చెరువులను టీడీపీ నేతలు తవ్వితే అప్పుడు ఈ పత్రికలు చాలా ఆనందపడ్డాయి. 5 ఏళ్ల పాటు కొల్లేరును కొల్లగొట్టి వేలా చెరువులు తవ్వించిన అనేది టీడీపీ నేతలు కాదా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. అభయారణ్యం పరిధిలో యథేచ్ఛగా చెరువుల తవ్వకాలు సాగించింది ఈ టీడీపీ నేతలు కాదా అంటూ వార్తలు రాశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కొల్లేరును బాగు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇదే పత్రిక అప్పుడు కూడా వ్యతిరేక వార్తలు రాసింది. ఇప్పుడు జగన్ పైన విషం జిమ్ముతూ దుర్మార్గపు వార్తలు రాస్తోంది. ఈనాడు అబద్ధం 3. అనారోగ్యంలో మరణం అంటూ మరో పిచ్చి వార్తను ఈనాడు రాసుకొచ్చింది. కొండ మీదకు రోడ్డు లేదంటూ ఈ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎలా మరణించినా ప్రభుత్వానిదే తప్పు అన్నట్లుగా చెత్త వార్తలు రాస్తున్న ఈ పత్రిక మరి గతంలో చంద్రబాబు హయాంలో కొండ మీదకు రోడ్డు ఎందుకు వేయలేదని ప్రశ్నించలేకపోయింది. రాష్ట్రంలో వైద్యానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో సురక్ష శిబిరాలతో సహా అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ పత్రిక విషపూరిత కథనాలను ఇస్తోంది. ఆంధ్రజ్యోతి అబద్ధం 4. చంద్రబాబు భరోసాతో గిరిజన యువతలో ఆశలు అంటూ తెలుగుదేశం పార్టీని జాకీలు పెట్టి లేపే యత్నం చేసింది ఆంధ్రజ్యోతి. గతంలో 600 హామీలు ఇచ్చి నెరవేర్చిన చంద్రబాబును ఎలా అయినా అధికారంలోకి తీసుకురావాలన్న తాపత్రయంతో ఈ రెండు పత్రికలు ఇలాంటి చెత్తాచెదారం అంతా కలిపి ప్రజలపై రుద్దుతూ ప్రతిరోజు విషాన్ని జిమ్ముతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్ని ప్రభుత్వంపై వ్యతిరేక సృష్టించడం కోసం విపరీత ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే వారి అబద్ధాలు, వారి అసత్యాల వార్తల మీద ఏ రోజుకు ఆ రోజు వాస్తవాలు చెప్పడానికి ఈ ప్రయత్నం జరుగుతోంది.